విద్యా వ్యవస్థలో డిజిటల్ టెక్నాలజీ పాత్ర విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఈ ఎడ్యుటెక్ కంపెనీస్ వచ్చిన తర్వాత, ఆన్లైన్ కోచింగ్స్ వచ్చిన తర్వాత అందరికీ డిజిటల్ డివైసెస్ అనేవి చాలా అవసరం పడుతున్నాయి. ల్యాప్టాప్స్ కావచ్చు, ట్యాబ్లెట్స్ కావచ్చు, స్మార్ట్ ఫోన్స్ కావచ్చు, ఒకటా రెండా ఎడ్యుకేషన్లో డిజిటల్ టెక్నాలజీ దూసుకొచ్చేస్తుంది. ఈ టైంలో స్వీడన్ ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. పాలసీ షిఫ్ట్ చేసేస్తుంది. గత 20 సంవత్సరాలుగా కేవలం ఎక్కువగా డిజిటల్ టెక్నాలజీని ప్రోత్సహించిందనమాట. చదువుకోవడానికి, రీసెర్చ్ చేయడానికి, ఏదైనా సరే పీర్ రివ్యూ చేయడానికి ఒకటా రెండా అన్నిటికీ కూడా సెకండరీ స్కూల్స్, హైయర్ స్కూల్స్లో స్వీడన్లో ఎక్కువగా డిజిటల్ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేశారు. అసలు పేపర్ మీద రాయటం, పేపర్ చదవటం అన్నీ పోయి మొత్తం ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్స్ ఇవన్నీ వచ్చేసాయన్నమాట. వీటి వల్ల చాలా లాభం జరుగుతుందని అనుకున్నారు. అయితే పిల్లలు స్లోగా వాళ్ళ కాగ్నిటివ్ ఎబిలిటీస్ కావచ్చు, అటెన్షన్ ఎబిలిటీస్ కావచ్చు, అకాడమిక్ పర్ఫార్మెన్స్ కావచ్చు, ఈ డిజిటల్ టెక్నాలజీ ఎక్కువగా ఇంట్రడ్యూస్ చేయడం వల్ల తగ్గిపోతుందంట. దాంతో స్వీడన్ కొత్త పాలసీ షిఫ్ట్ చేసేసింది. దానిలో ఇదంతా కాదు, మళ్ళీ టెక్స్ట్ బుక్స్ కొద్దాం, మళ్ళీ హార్డ్ కాపీస్, ప్రింటెడ్ టెక్స్ట్ బుక్స్ కొద్దాం, పిల్లలు నీట్గా పెన్సిల్, పెన్, చాక్ పీస్ ఇలాంటివి ఇచ్చి నీట్గా రాపిద్దాం, మళ్ళా కంప్లీట్గా ఎడ్యుకేషన్ ఓవర్హాల్ చేద్దాం అని చెప్పి స్వీడిష్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుందంట. మనం చూస్తే కనుక డిజిటల్ టెక్నాలజీ ఎప్పుడైతే వచ్చిందో స్కూల్ వర్క్తో పాటు పిల్లలు ఆ డివైజెసే వాడి, ఏవైతే ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్స్, అదేవిధంగా స్మార్ట్ ఫోన్స్ అవే వాడి స్కూల్ వర్క్, హోంవర్క్తో పాటు వీడియోస్, గేమ్స్, సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోతున్నారంట. దాంతోపాటు స్మార్ట్ ఫోన్ యూసేజ్ బాగా పెరిగిపోయింది. అందరి చేతిలో, ఇప్పుడు స్వీడన్లో పిల్లలందరి చేతుల్లో ఈ స్మార్ట్ డివైస్ వచ్చేసాయంట. దాంతో వాళ్ళు వాళ్ళ ఏజ్ గ్రూప్ పక్కన పెట్టేసి, వాళ్ళు ఏం చేస్తున్నారు పక్కన పెట్టేసి, అకాడమిక్ పర్ఫార్మెన్స్, అకాడమిక్ పర్సూట్స్ అంటే చదువుల విషయాలు పక్కన పెట్టేసి వేరే వాటి మీద ధ్యాస మళ్ళిస్తున్నారంట. దాంతో స్వీడిష్ గవర్నమెంట్ మళ్ళా టెక్స్ట్ బుక్స్ని ప్రింట్ చేద్దామని డిసైడ్ అయిపోయిందనమాట. స్క్రీన్ యూజ్ పక్కన పెట్టేద్దాం. స్క్రీన్ వల్ల పిల్లల లెర్నింగ్ ఎబిలిటీస్ తగ్గిపోతున్నాయి, అకాడమిక్ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. ఓవరాల్గా స్వీడన్లో చదువులు బాగానే ఉన్నా ఈ స్క్రీన్ యూసేజ్ వల్ల వాళ్ళు మ్యాథ్ కావచ్చు, సైన్స్ కావచ్చు, సోషల్ స్టడీస్ కావచ్చు, ఎంపతి కావచ్చు, ఎథిక్స్ కావచ్చు, ఇవన్నీ మిస్ అయిపోతున్నారు. కాబట్టి మళ్ళీ మనం తిరిగి మిలియన్స్ ఆఫ్ యూరోస్ ఖర్చు పెట్టి ప్రింటెడ్ టెక్స్ట్ బుక్స్ తీసుకొద్దాం, ప్రింటెడ్ మెటీరియల్స్ తీసుకొద్దాం, ప్రాపర్ ట్రెడిషనల్ క్లాస్ రూమ్. మనం చూస్తే భారతదేశంలో కూడా పాత రోజుల్లో గురుకులాస్ కావచ్చు, లేదా ఫీల్డ్ స్టడీస్ కావచ్చు, లేకపోతే కొన్నిసార్లు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి శాంతినికేతన్ కావచ్చు, పిల్లల్ని చెట్ల మధ్యలో, పొలాల మధ్యలో కూర్చోబెట్టి హ్యాపీగా నేచర్తో కనెక్ట్ చేసి పలకా బల్పం పట్టించి అద్భుతంగా అక్షరాలు నేర్పిస్తారు, నేచర్తో పాటు చదువు చెప్తారు. అలాంటి ఎడ్యుకేషన్ మంచిదా? డిజిటల్ క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి టకటక స్క్రీన్స్ మారుస్తూ వాళ్ళని స్క్రీన్ అడిక్ట్ చేసేసి అదే స్క్రీన్ ప్రభావంతో వాళ్ళు వీడియో గేమ్స్ ఆడటం, సోషల్ మీడియాకి అడిక్ట్ అవటం, ఇవన్నీ కూడా ఏదైనా సరే డిజిటల్ టెక్నాలజీ అనేది కాంప్లిమెంట్ అవ్వాలి, కానీ మొత్తం మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని రీప్లేస్ చేయకూడదు అనమాట. ఇప్పుడు మళ్ళా స్వీడిష్ గవర్నమెంట్ రీఇన్వెస్ట్ చేస్తుంది టెక్స్ట్ బుక్స్ మీద, నేచర్ బేస్డ్ లెర్నింగ్ మీద తిరిగి పెట్టుబడి పెడుతుంది అనమాట. భారతదేశం కూడా ఇప్పుడిప్పుడే డిజిటల్ టెక్నాలజీ విపరీతంగా గ్రో అవుతుంది ఎడ్యుకేషన్లో. కాబట్టి మనం విపరీతంగా అంటే రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ, ఒక పక్క డిజిటల్ టెక్నాలజీ, మరో పక్క ట్రెడిషనల్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మన పిల్లల్ని ముందు తీసుకెళ్ళాలి. కానీ కేవలం డిజిటల్ టెక్నాలజీ పూర్తి స్థాయిలో తీసుకెళ్ళిపోయి అసలు పేపర్ మీద అక్షరం ఎలా రాయాలి అనేది మర్చిపోయేలా చేయకూడదు. ఈ మధ్య మనం చూస్తే చాలా ఎగ్జామ్స్ కూడా ఆన్లైన్ అయిపోతున్నాయి. చాలా మంది పిల్లలు పేపరు, పెన్ను పట్టుకుని రాయడానికి కూడా బతికిస్తున్నారు అనమాట. ఈ టైంలో మన ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో హ్యాండ్ రైటింగ్ నేర్పించడం, స్పెల్లింగ్స్ నేర్పించడం, చాలా మందికి స్పెల్లింగ్స్ కూడా రావట్లేదు. ఎందుకంటే డిజిటల్ టెక్నాలజీలో ఆటోమేటిక్గా 2 ఆల్ఫాబెట్స్ టైప్ చేయగానే మొత్తం స్పెల్లింగ్ వచ్చేస్తుంది. కాబట్టి పిల్లలు స్పెల్లింగ్స్ అన్ని కూడా తప్పు రాస్తున్నారు అనమాట. ఈ టైంలో మనం చేయాల్సింది ట్రెడిషనల్ లెర్నింగ్ని కాంప్రమైజ్ కాకూడదు. ఏ ఫర్ యాపిల్ దగ్గర నుంచి యూ ఫర్ ఉటోపియా వరకు అన్ని ప్రాపర్ స్పెల్లింగ్స్ నేర్పిస్తూ పిల్లలకి ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ ఇస్తూ మోడర్న్ ఎడ్యుకేషన్ అందించాలి, డిజిటల్ టెక్నాలజీ అందించాలి. కానీ డిజిటల్ టెక్నాలజీ పూర్తి స్థాయిలో మన ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ని రీప్లేస్ చేయకూడదు.